వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి. మనం తయారు చేసే విధానం, ముందుగా నేను గోంగూర కట్టని 2 పెద్ద సైజులో తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. గోంగూర, పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకోవాలి, కరివేపాకు, 4 టమాటోలు, 1 ఆనియన్, ఎల్లిపాయలు, నువ్వులు, ధనియాలు, ఎండుమిర్చి. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇది మనకు చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకో. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇందులోనే మనం ఇందాక కడిగి పెట్టుకుని ఈ గోంగూరని ఇందులో వేసేసుకున్నాం. ఇందులోనే మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చీలు ఇందులోనే వేసేసుకున్నాం. మనకు ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు పచ్చిమిర్చీలు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకున్నాం. ఇది మనకు ఈ వాటర్లోనే ఇది ఉడికిపోతుంది కాబట్టి కాసేపు మనం మూత పెట్టేసుకుందాం. మనం పసుపు వేసుకున్నాం కదా, ఒకసారి మనం కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. ఇది మనకు ఈ గోంగూర అనేది మనకు దగ్గరకు అయింది కదా. ఇందులోనే ఇప్పుడు ఇందాక మనం టమాటా ముక్కలను కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం ఒక 5 minutes. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి కలుపుకున్నాం. మనం ఇట్లా మనకు ఈ గోంగూర టమాటాలు అనేది దగ్గరికి వచ్చాయి కదా. ఒకసారి మనం రుచికి తగ్గినంత సాల్ట్ వేసేసుకుందాం. మనం రుచికి సరిపడంతనే వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ సాల్ట్ వేసేసుకుందాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది కాస్త మగ్గినాక టమాటాలు ఇంకా కాస్త చల్లగా అయినాక మిక్సీకి పట్టుకోవాలి. ఈ గోంగూర పచ్చడి అనేది ఫ్రెండ్స్ మనకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కుదిరితే ఎలా కుదిరిందో చెప్పండి, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎలా కుదిరింది అనేది. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ టైం వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 1000 సబ్స్క్రైబ్ అయిపోయినాక నా ఫేస్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం. ఇప్పుడైతే కాస్త మగ్గినాక ఈ చల్లగా చేసుకున్నాం కాసేపు. ఈ వీడియో తర్వాత మళ్ళీ నేను నా ఫేస్ని రివీల్ చేస్తాను. ఇప్పుడు మీరు అందరు నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగా అయినాక మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మనకు ఈ గోంగూర అనేది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీకి పట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో ఈ ధనియాలు, వేయించుకున్న నువ్వులు మిక్సీ జార్లో పట్టేసుకుందాం. ముందుగా మనం ఈ నువ్వులు ధనియాలని ఇట్లా పొడి చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఈ గోంగూరని ఇదే మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీకి పట్టేసుకుందాం. ఒకసారి ఆల్రెడీ మనం మిక్సీ జార్లో పట్టేసుకున్నాం కదా, మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకొని ఇప్పుడు మనకు గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మనం దీన్ని బాగా కలుపుకొని ఒకసారి పోపుకి వేసుకుందాం. ఈ పచ్చడి అనేది మనకు ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయినాక మనం ఇందులో మనం కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి
ఒక 2 ఎండుమిర్చీలు. ఇవి కాస్త మనకు ఫ్రై అయ్యేదాకా కలుపుకోండి. కాస్త బ్రౌన్ కలర్ అయ్యేదాకా కొద్దిగా కరివేపాకు. మనకు కాస్త ఇలా బ్రౌన్ కలర్ అయ్యేదాకా కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసి పోపుకి వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ గోంగూర పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకున్నాం ఒకసారి. ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇదే బౌల్లో మనం వేసేసుకోవాలి. గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను గోంగూర పచ్చడి చపాతీ అనేది చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.